తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ నెలలో అండి అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఇంకా లాస్ట్ మనకి రాశి కాబట్టి అదే విధంగా పరిహారం ఏం చేసుకుంటే మంచిదండి? ఈ యొక్క మీనరాశి వారు ఏలినాటి శనిలో ఉన్నారు కనుక శని సంబంధిత ఇబ్బందులు అయితే పొంచి ఉన్నాయి. తరచూ కూడా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఇంట్లో ఎవరికైనా కూడా హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు కానీ, ఏదో ఒక మానసిక ఆందోళన, ఎవరో మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేటువంటి పరిస్థితి కానీ, లేదా ఎవరో మాకు చేతపడి చేశారు అనేటువంటి బాధ కానీ. శని వాస్తవానికి శనిగ్రహము పంచమ దృష్టి ఉన్న శనిగ్రహానికి, లేదా కొన్ని చోట చెప్పబడుతుంది ఏమిటి అంటే, శని సంబంధిత ఇబ్బందులలో ఏలినాటి శనిలోనే ఎవరో మనకు బ్లాక్ రెమెడీస్ చేశారా అనేటువంటి ఆలోచన కూడా ఏర్పడుతుంది. కనుక ఎందుకంటే శనిగ్రహం మన ఇంటి వెనకాలే ఉంది కనుక ఆ విధంగా జరిగే ప్రమాదము ఉంది, ఆ విధంగా జరుగుతుందా అనేటువంటి అనుమానము వస్తుంది మనకు. ఎందుకంటే వెనకాలనే మనకు హంతకుడు ఉన్నాడు కనుక వీడు ఎప్పుడు చంపుతాడో తెలియదు మనకు. వాడు ఏదైనా సౌండ్ చేసినా భయమే మనకు. అబ్బో వస్తున్నాడా కత్తి పట్టుకున్నా, మన చేతిలో కత్తి రెడీగా ఉంది. కనుక కొంచెము మానసికంగా ధైర్యం తెచ్చుకొని ఉండండి. మానసికంగా ధైర్యం తెచ్చుకొని ప్రతిరోజు మెడిటేషన్ చేసుకోండి. మీనరాశి వారు మంచి ఫలితం ఉంటుంది. మరి ఈ మాసం అంతయు కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆశించిన ఉద్యోగం రాకపోవడం, గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి కాస్త సమయం పడుతుంది. లక్ష్య సాధనకు శ్రమించాలి, ప్రయత్నాలు విరమించుకోవద్దు, చక్కగా కూడా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది? విద్యార్థులకు వీరికి తృతీయంలో గురువు కనుక పర్వాలేదు, విన్నారా. ఇంకా చూసుకున్నట్టయితే ఓపికతో పనులు నెరవేరుతాయి. చికాకు పడకుండా, వాగ్వాదాలకు దిగకుండా, మధ్యవర్తిత్వానికి పోకుండా ఉండండి. చెడ్డవారితో స్నేహం చేయటం వలన మీకే కలహాలు, శరీరం నందు అనారోగ్యము, అధికారుల యొక్క వేధింపులు, శక్తికి మించినటువంటి పనులు చేయవద్దు. ఓపికతో మంచి ఆలోచనతో పనులు చేసుకొని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఈ యొక్క గురువు మీకు 3లో ఉండడం చేత అనూహ్య ప్రమాదాలు, కాస్త దరిద్రము కావచ్చును, వ్యవహార నాశనము కావచ్చును, బంధు విరోధము, అదేవిధంగా శారీరక శ్రమ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మరి యొక్క గురువుకు పంచమ దృష్టి ఉంటుంది. పంచమ దృష్టి సప్తమ దృష్టి మీద పడడం జరుగుతున్నది. కార్యసిద్ధి, వివాహం కాని వారికి వివాహం జరగడము, ఇలాంటివి అయితే ఏర్పడుతున్నది కొంత మేరకు ఈ యొక్క మీనరాశి వారికి. మరి ఈ యొక్క కుజగ్రహము వీరికి 2వ స్థానంలో ఉండడం చేత, ఈ కుజుణ్ణి శని చూడడం చేత మాటలు చాలా ఓర్పుగా నెమ్మదిగా మాట్లాడాలి. మాటలతో ఇబ్బందులు, మాటలతో ఇబ్బందులు మాస్ మూలకంగా ఎట్లా అంటే అకారమైనటువంటి కలహాలు ఏర్పడము, ప్రమాదము కావచ్చును, కార్యవస్తు నాశనాలు, దుర్బలత్వము, తేజో క్షీణతలు, ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నవి కుజుని మూలకంగా. కుజుడు మీకు పంచమ దృష్టితో నీచబడి ఉన్నాడు కనుక పాపకార్యాల మీద ఆసక్తి, సంతానంలో ఇబ్బందులు, శత్రు సమస్యలు, వేడి ఆహారాలు తినేటువంటి సందర్భాలలో ఇబ్బందులు, నోటికి సంబంధించినటువంటి ఎలర్జీ ఏర్పడడం కానీ, చిన్న అనారోగ్య సమస్యలు అయితే పొంచి ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మీనరాశి వారికి 9వ స్థానాన్ని, అదేవిధంగా 8వ స్థానాన్ని కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు ఈ యొక్క కుజ భగవానుడు. 8వ స్థానంలో ఏమిటి, శ్వాసకోశ ఇబ్బందులు కావచ్చును, రుణ బాధలు, ఊరికే ఇక్కడ డబ్బులు ఇస్తా అని చెప్తే అక్కడికి వెళ్ళడము, వారు డబ్బులు ఇస్తా అంటే ఇక్కడ రావడం, ఈ ఊరు తిరగడము, అటు ఇటు త్రిపుట, కార్యప్రతికూలత, అగౌరవము. 9వ స్థానంలో కుజుడు వ్యవహార మాంద్యత ఇస్తున్నాడు. అధికారం నుండి సమస్యలు, స్థాన చలనాన్ని, ఆరోగ్య క్షీణతను ఇస్తున్నాడు. ఎటు నుండి చూసినా కూడా వీరికి కొంచెం బాగాలేదు. ఇందన ఈ విషయాన్ని గమనించుకోండి. వీరికి బాగాలేదు, వారికి బాగుంది అంటే ఇప్పుడు మేషరాశి ఉంది.
2024 నవంబర్ డిసెంబర్ నుండి ఇక వీరికి స్టార్ట్ అవుతుంది. ఆ అక్షరం కానీ లా అక్షరం కానీ ఉండేటువంటి వారు బీ కేర్ఫుల్. మేషరాశి వారికి ఇప్పుడే చెప్తున్నా ముందు, నవంబరు డిసెంబర్ తర్వాత నుండి మీకు ఏలినాటి శని ప్రారంభం అవుతూ ఉన్నది. ఇప్పుడు ఇన్నేళ్ళు ఏదంటే అది గడిచిపోయింది, ఏదంటే అది బాగుంది కదా, ఇక మీకు ఏర్పడుతుంది సినిమా అనేటువంటిది. అంటే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండొచ్చండి? వ్యాపారస్తులకు కానీ అందరికీ కొంచెం బాగాలేదమ్మా. జూన్ నెలలో కాస్త ఓపికతో ఉండాలి. సూర్యుడు వీరికి 3లో 4లో ఉండడం జరిగింది. మరి యొక్క సూర్యుని మూలకంగా ఈ నెలలో 15వ తారీఖు వరకు వ్యాపారం పర్వాలేదు. మానసిక ఉల్లాసం కానీ ఇష్టసిద్ధి సంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి 4లోకి ఈ యొక్క సూర్యుడు 15వ తారీఖు తర్వాత వెళితే కార్యాలలో ప్రతికూలత, శత్రువుల వలన భయము, ఆలోచన హీనత ఇవన్నీ కూడా ఏర్పడుతున్నవి. కుటుంబంలో కలహాలు కూడా ఉన్నవి ఈ యొక్క మీనరాశి వారికి. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చండి? తప్పకుండా గురు దృష్టి ఉంది కదా, గురు దృష్టి ఉండడం చేత తప్పకుండా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ బుధుడు శుక్రుడు కూడా తృతీయాతు 4వ స్థానంలో కూడా ఉన్నారు కనుక 3వ స్థానంలో బుధుడు ఉండడం చేత బుద్ధిహీనత, అధికారుల ముందు చులకన, బంధు విరోధాలు, అదేవిధంగా వస్తునాశనము, శత్రు ప్రమాద యోగములు గోచరిస్తున్నాయి. ఇంకా మనోవికాసము, సర్వకార్య సిద్ధి, శుభకార్య నిర్వహణ, మాతృసుఖము, కుటుంబ సౌఖ్యం ఎప్పుడు జూలై ఎండింగ్లో కొంచెం పర్వాలేదు. మరి ఇంకా చూసుకున్నట్టయితే వ్యాపార భాగస్వాముల వలన నష్టాలు ఉన్నవి. జీవన ఆధారంలో నష్టాలు ఉన్నవి. ఏదైతే జీవనంగా అనుకుంటున్నారో అందులో నష్టాలు ఉన్నాయి. వ్యయ ప్రయాసలు ఇవన్నీ కూడా మానుకొని చక్కగా ఉండండి. కొంత ఈ యొక్క నెల చివరలో అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. మీనరాశి వారు తప్పకుండా మీనరాశి వారు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక శని సంబంధిత హోమాలు చేసుకోండి. ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాం మనం. బయట ఎక్కడ హోమం చేసినా కూడా 20-30 వేలు తీసుకుంటారు, 40 వేలైనా 50 వేలైనా తీసుకుంటారు. 2500కే మనం చేస్తున్నాం. నాట్ ప్రమోషన్, ఎవరి ఇష్టం వారిది, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి చేస్తూ ఉన్నాం కనుక తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు పంపిస్తే పంపించండి. లేదా మీకు ఎక్కడైనా నమ్మకంగా ఉంటే వారి వద్దైనా చేసుకోండి. మా దగ్గరికి రమ్మండి అని చెప్పడం లేదు. ఎవరైనా నమ్మకస్తులు ఉంటే చేసుకోండి. తప్పకుండా హోమము దానము జపం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. లేదా ఇంట్లో విష్ణు సహస్రనామాలు చదువుకోండి. తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని మాత్రం ఈ నెల పాటు చదవండి, మంచి ఫలితం ఉంటుంది. మంచి పరిహారం తెలియజేశారండి, ధన్యవాదాలు. మహాదేవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.